సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అందరికీ ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మరి ఈరోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కాబట్టి గురు అనే పదంలో గు అంటే చీకటి, చీకటికి ప్రతీక అంటే వెలుతురు, కుసుగుదం, మనిషిలోని అజ్ఞానందకాన్ని తొలగించే జ్ఞానకిరణమే
కాంతి కిరణమే గురువు. ప్రతి మనిషి జీవితంలో ఒక గురువు తప్పక ఉంటాడు. కాబట్టి ఈ గురు పరంపరకు ఆద్యుడే వ్యాసుడు. మరి నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొనే అనేక సమస్యలకు వాటిని అధిగమించడానికి అటువంటి వాటిని సమర్థవంతంగా సద్గురుని పరిష్కారంగా అనే మార్గం విజ్ఞానానికి అఖండ అక్షర దీపాన్ని వెలిగించిన మహానుభావుడు కాబట్టి వేదవ్యాసుడు. మరి అందుకే ఆ మహర్షిని వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని లోకమంతా కొనియాడుతుంది కాబట్టి అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. మరి ఆది నుండి కూడా మన సమాజంలో గురువుకు ఒక విశిష్ట స్థానం ఉంది. మరి తన మేధస్సుతో విజ్ఞానంతో శిష్య జీవితాలను అందమైన శిల్పంగా చెక్కి తీర్చిదిద్దే శిల్పగురువు మంచి చెడు నీతి నిజాయితీలను విపులంగా విశదీకరించే జీవితాలను సక్రమైన మార్గంలో పరిమణించే విధంగా బోధించి నడిపించే మార్గదర్శి గురువు. కాబట్టి గురువు లేకవంతమైన స్వార్థం లేని నిస్వార్థపరుడు. మరి గురువు నిరాడంబరుడు. ప్రతిఫలాపేక్ష లేని శిష్యులకు చక్కని దిశ చూపించే ఉత్తమ గురువుగా సమాజ హితం సమాజ శ్రేయస్సే నీతి నిజాయితీ పౌరునిగా బాధ్యత తల్లిదండ్రుల ప్రేమ సోదర ప్రేమ మరి వంటి సుగుణాలతో పాటు జ్ఞానోదయమైన ఈర్ష్య అసూయ ద్వేష వంటి దుర్మార్గాలను ధరింపజేయకుండా అందరికీ ప్రేమను పంచుతూ సంపూర్ణమైన మానవతామూర్తిగా మలుచుకొని మసులుకోవడం ఎలా అని చక్కగా బోధించే దార్శనికుడు గురువు. కాబట్టి అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. మరి గురు పరంపరలో సమాజ హితాన్ని చక్కని సమాజ నిర్మాణానికి పౌరునిగా బాధ్యతను వహించి బోధించిన అనేక మంది గురువులు ఉన్నారు. కాబట్టి శ్రీ దత్తాత్రేయ స్వామి, అక్కలకోట మహారాజు, మరి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శ్రీ రాఘవేంద్ర స్వామి, మన సద్గురు షిరిడి సాయిబాబా, మరి ఆది శంకరాచార్యులు, ఇలా ఎంతోమంది గురువులు ఉన్నారు. కాబట్టి గురించి మనం విన్నవించిన నేర్చుకున్నాం. కాబట్టి ఆ తర్వాత పీఠాధిపతుల పరంపర వేరుగా సాగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే. అలాగే శృంగేరి పీఠం అనేటువంటి హంపి పీఠం కూడా ఇలా ఎందరో పీఠాధిపతులు కూడా ద్వారా గురువుల సందేశాలను సూచనలను అనుమతిస్తున్నాం. మరి ఇప్పుడున్న సమాజంలో కూడా గురువులు ఉన్నారు కాబట్టి సమాజ హితం కోరే వారందరూ గురువులే. మంచి చెడు నీచక్షణ నేర్పించే వారందరూ కూడా గురువులే. మరి తాము వివరించే సమాజ హితమైనటువంటి ప్రవచనాలు సందేశాలు బోధించే వారందరూ కూడా గురువులే. మరి కానీ వాటన్నిటిలో పాటిస్తూ మార్గదర్శకులుగా ఆదర్శప్రాయంగా ఉన్నవారే నిజమైన గురువులు. అటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనం చేయించు ప్రతి ఒక్కరం మనది పిచ్చం బంగారు బాట చేసిన గురువులకు స్మరించుకుందాం, కృతజ్ఞతలు తెలుపుకుందాం. మరి వీటన్నిటిని పరిశీలించి గురు పరంపరలకు చూసే మన సద్గురు శ్రీ సాయినాథుడు ఇచ్చిన బాధము సబ్కా మాలిక్ ఏకే. ఇది బోల్ సాయినాథ్ మహారాజ్ కీ జై. రామ్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ సాయిబాబా దేవస్థానం మాధవ్ నగర్. ఈ యొక్క దేవస్థానము నిజామాబాద్నకు కడప లాంటి దేవస్థానము. ఈ యొక్క ఆలయము గత 50 సంవత్సరాల నుండి విరాజిల్లుచున్నది. ఈ ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి ఉత్సవము ఏర్పాటు చేయడం జరిగినది. ఉదయము అభిషేకము 10:30 గంటలకు, హవనము, తదనంతరము 12 గంటలకు హారతి, సాయంత్రము పల్లకికి ఏర్పాట్లు చేయడం జరిగినది. ఇట్టి ఏర్పాట్లకు సిబ్బంది, అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారాలతో, మీడియా మిత్రులు, పాత్రికేయులు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి బాబా కృపకు పాత్రలు కాగలరని మనవి చేయుచున్నాను.